హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న ప్రదేశం చాలా మందికి తెలియని కానీ ఎంతో పవిత్రమైన ఒక స్థలం. మన కడప జిల్లాలోని కొత్త మాధవరం దగ్గర ఉన్న శ్రీ మ్రికండ మహర్షి ఆశ్రమం. కడప టౌన్ నుంచి సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంటుంది. కొత్త మాధవరం బస్టాప్ దగ్గర దిగితే ఇంకో 300 నుంచి 400 మీటర్లు మాత్రమే నడిస్తే ఈ ఆశ్రమానికి చేరుకోవచ్చు. కడప, రాజంపేట వైపు నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడి స్థానిక స్థల పురాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మార్కండేయ మహర్షి తండ్రి అయిన శ్రీ మ్రికండ మహర్షి ఈ ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసి తపస్సు చేసేవారని చెబుతారు. ఆ సమయంలో రాక్షసుల బెడద ఎక్కువగా ఉండటంతో మహర్షి శ్రీరాముని ప్రార్థించగా శ్రీరాముడు, లక్ష్మణుడు స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి మహర్షులను రక్షించారని ఇక్కడి ప్రజల విశ్వాసం. అందుకే ఈ ఈ వీడియోలో చెప్పిన వివరాలు స్థానిక ప్రజలు మరియు అందుబాటులో ఉన్న సమాచార ఆధారంగా సేకరించబడినవి. ఇక్కడ ఇప్పుడు ఒక శివాలయం కూడా ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో అయితే ఈ ప్రదేశం భక్తులతో చాలా కోలాహలంగా మారుతుంది. దీపాలు, పూజలు, భజనలు, మొత్తం వాతావరణం ఎంతో ప్రశాంతంగా, భక్తిమయంగా ఉంటుంది. మరొక ప్రత్యేక విషయం ఏమిటంటే ప్రసిద్ధ ఒంటిమిట్ట కోదండ రామాలయం ఈ ప్రదేశానికి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఒంటిమిట్ట ఈ ప్రదేశానికి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఒంటిమిట్ట రామాలయానికి వచ్చే వారు తప్పకుండా ఈ మ్రికండ మహర్షి ఆశ్రమాన్ని కూడా సందర్శించవచ్చు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ప్రదేశాలు పెద్దగా ప్రచారంలో లేకపోయినా మన పురాణాల్ని, మన ప్రాంత ఆధ్యాత్మిక చరిత్రని నిశ్శబ్దంగా మోస్తూ ఉంటాయి. మీకు అవకాశం దొరికితే ఒకసారి తప్పకుండా ఈ ప్రదేశాన్ని సందర్శించండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాల వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం.